హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ కావ్యాస్ వ్లాగ్స్. ఈరోజైతే ఎంతో ఎమ్మీ అయిన టేస్టీ అయిన దమ్ బిర్యానీ రెడీ చేశాను. ఇది చాలా టేస్టీగా వచ్చింది. మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి. చాలా పొడిగా చాలా సాఫ్ట్గా వచ్చిందండి. ఈ ప్రాసెస్లో మీరు ట్రై చేయండి. దీనికి కావాల్సిన పదార్థాలు: కప్పు పెరుగు, బిర్యానీ మసాలా, ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్, కొంచెం కారం, కొంచెం పసుపు, అలాగే బిర్యానీ మసాలా కోసం నేను ఇంట్లోనే ప్రిపేర్ చేసుకున్నాను అనమాట. అలాగే ఫ్రై చేసుకున్న ఆనియన్స్, కొత్తిమీర, పచ్చిమిర్చి. ఇంకా ప్రాసెస్లోకి వెళ్ళిపోదామా? చికెన్ని బాగా నీట్గా క్లీన్ చేసుకొని దానిలో ఉప్పు, కారం, పసుపు, అలాగే బిర్యానీ మసాలా, అలాగే చికెన్ మసాలా, ఫ్రైడ్ ఆనియన్స్, కప్పు పెరుగు, ఇంకా కొత్తిమీర, పచ్చిమిర్చి అన్నీ వేసి బాగా కలుపుకోవాలన్నమాట. ఉప్పు కారం ముక్కలకి బాగా పెట్టేలాగా అటు ఇటు పైన కింద బాగా కలుపుకొని, అలాగే మనం ఆనియన్స్ ఫ్రై చేసుకున్న ఆయిల్ ఉంటుంది కదండి, దాన్ని కూడా ఒక 3 స్పూన్స్ వేసుకున్నాను. అలాగే నెయ్యిని కూడా వేసుకున్నాను అనమాట. ఒక 3 స్పూన్స్ వేసుకొని మూత పెట్టి అరగంట సేపు మ్యారినేట్ చేసుకోవాలి. అలాగే రైస్ని ఈలోగా కుక్ చేసుకోవాలన్నమాట. రైస్లో మనం బిర్యానీ ఆకు, దాల్చిన చెక్క, పువ్వు, అలాగే నిమ్మరసం, ఇంకా రైస్ని వేసుకొని నేను ఉడికించుకున్నాను అనమాట. ఇలా దమ్ చేసుకోవడానికి రెడీ చేసి పెట్టుకున్న చికెన్లోకి ఈ రైస్ని కొద్దిగా వేసుకోవాలి. చూసారు కదా నేను ఎలా వేస్తున్నాను. అస్సలు వాటర్ ఉండకుండా వేసుకోవాలన్నమాట. ఈ రైస్ మొత్తం వేసుకున్నాక దానిపైన ఫ్రైడ్ ఆనియన్స్, ఇంకా కొత్తిమీర వేసుకున్నాను. అలాగే నెయ్యిని కొంచెం వేడి చేసి దానిలో పసుపుని కలిపి ఇలా పైన వేసుకోవాలి కలర్ కోసం. మొత్తం అయిపోయినాక దానిపైన గ్యాప్ లేకుండా మూత పెట్టి తడిగుడ్డ పెట్టుకోవాలన్నమాట. ప్లేట్కి ఇంకా ప్యాన్కి పెట్టేసుకొని 45 మినిట్స్ దమ్ చేసుకుంటే టేస్టీ అయిన దమ్ బిర్యానీ రెడీ. మీ ఇంట్లో వాళ్ళు ఈ స్టైల్లో చేసిన దమ్ బిర్యానీ తిన్నారంటే లైఫ్లో మర్చిపోలేరండి. అంత టేస్టీగా ఉంటుంది. చిన్నవాళ్ళైనా పెద్దవాళ్ళైనా ఈజీగా తినేస్తారు. పీసెస్ చూసారు ఎంత సాఫ్ట్గా వచ్చిందో. అలాగే నా వీడియోస్ మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.